నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు. ఈరోజు మనం మాట్లాడుతున్న అంశం కరెంట్, పవర్, విద్యుత్. 2014 కంటే ముందు కరెంట్ ఎట్లా ఉండే, తర్వాత 10 సంవత్సరాల్లో కరెంటు ఏమైంది, ఎట్లా వచ్చింది, అంతకుముందు ఎట్లా లేదు, తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్ ఎట్లా వచ్చింది. అప్పుడు 2014 కంటే ముందు నాడు నిత్యం కరెంటు కోతలే. కరెంటు కోసం ధర్నాలు, పారిశ్రామికవేత్తలు కూడా ధర్నాలు చేసేది, రైతన్నలు రోడెక్కేది. తర్వాత భూమిలో నీళ్లున్న సమయానికి కరెంట్ లేక పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి, మోటార్లు కాలిపోయే పరిస్థితి రైతన్నలకు. 2014 తెలంగాణ వచ్చిన తర్వాత నవంబర్ నుండి కరెంటు పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. కేవలం 6 నెలల్లోనే కరెంటు స్థితిగతులు మారిపోయినాయి. ఒక్కసారి మనం 2014 కంటే ముందు 2014 ఎట్లా ఉన్నది, తెలంగాణ రాకన్నా ముందు ఇప్పుడు ఎట్లున్నది మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. నాడు 2014, నేడు 2024 అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకన్నా ముందు నేను మాట్లాడాను. 2/6/2014 విద్యుత్ కెపాసిటీ తెలంగాణలో మొత్తం వినియోగం విద్యుత్ కెపాసిటీ 7,700 మెగావాట్లు ఉండగా అప్పుడుండే జనవరి 1, 2020 నాటికి 19,483 మెగావాట్లకు చేరింది. అంటే అదనంగా 11,705 మెగావాట్లకు కేసీఆర్ గారు సాధించారు. చూడండి, 7,778 మెగావాట్లకు ఉన్నది. దాన్ని 24 నాటికి, జనవరి 24 నాటికి దగ్గర 20,000 మెగావాట్లకు చేరిందంటే మరి ఎట్లా చేరింది? అప్పు అయింది, కరెంటు మీద అప్పు అయిందని చెప్తున్నారు. మరి ఇది ఎట్లా చేరింది? మీరు ఇచ్చుకమే అప్పులతో ఇచ్చిపోయారు దాన్ని. గత ప్రభుత్వం తెలంగాణ రాకన్నా ముందు ఏదైతే ప్రభుత్వం వేలిందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అది అప్పులతోనే ఇచ్చిపోయింది. తర్వాత సోలార్ కెపాసిటీ చూడండి, 60 సంవత్సరాల కాలంలో కేవలం 74 మెగావాట్లు ఉండగా, 60 సంవత్సరాల్లో 74 మెగావాట్లు ఉండగా 2024 నాటికి 6,132 మెగావాట్లకు చేరింది. చూడండి, ఎంత 74 ఉన్న మెగావాట్లను 6,132 మెగావాట్లకు చేరింది సోలార్ అంటే. మరి మీరు 60 ఏళ్ళల్లో ఈ పని ఎందుకు చేయలేరు? 10 ఏళ్ళల్లో కేసీఆర్ గారు ఈ పని ఎందుకు చేశారు? మరి మీ సోయి చూడండి, కేసీఆర్ గారి సోయి చూడండి. పీక్ డిమాండ్ 2014 నాటికి పీక్ డిమాండ్ అంటే సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పీక్ అవర్స్ అంటారు. మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్ పీక్ అవర్స్ అంటే కరెంట్ ఎక్కువ వినియోగించే టైం ఇది. ఈ పీక్ అవర్స్లలో 5,600 మెగావాట్లు ఉండగా 2024 నాటికి 15,497 మెగావాట్లు చేరింది. మరి మీరు 60 ఏళ్ళల్లో మేము వెళ్ళినాం స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని చెప్పుకుంటారే, మరి ఎక్కడ ఏమైంది? 2014లో 400 kV సబ్స్టేషన్లు కేవలం 6 ఉంటాయి. 2014లో 400 kV సబ్స్టేషన్లు కేవలం 6 ఉంటే కేసీఆర్ గారు దాన్ని ఏం చేసిండు? 28 సబ్స్టేషన్లు చేసిండు. ఆయన 28 సబ్స్టేషన్లు చేసిండు. చూడండి, ఇక్కడ ఎంత 2014లో 220 kV సబ్స్టేషన్లు నాడు 51 ఉంటే, 220 kV సబ్స్టేషన్లు నాడు 51 ఉంటే 2024 నాటికి 105కి చేరింది. మరి ఎట్లా చేరింది? 60 ఏళ్లలో జరగని పనులు ఎందుకు జరిగినాయి 10 ఏళ్లలో? ఈహెచ్టి సబ్స్టేషన్లు 132 kV సబ్స్టేషన్లు నాడు 176 ఉంటే, 132 kV సబ్స్టేషన్లు నాడు 176 ఉంటే నేడు 252కు చేరింది. తర్వాత ఈహెచ్టి సబ్స్టేషన్లు 233 ఉంటే నేడు 384కు చేరింది. ట్రాన్స్ఫర్మేషన్ ఈహెచ్టి సబ్స్టేషన్లు 16,379 CKM ఉంటే నేడు 28,506కు చేరింది. ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీ 14,773 ఉంటే 2014కు ముందు నాడు 41,115కు చేరిందంటే 3 రెట్లు పెరిగింది. చూడండి, ఇక్కడ 33 kV సబ్స్టేషన్లు 2,137 ఉంటే 2014 కంటే ముందు 2024 నాటికి
కేసీఆర్ గారు 10 ఏళ్లలో 3,200కు చేర్చారు. మరి ఇది ఏమైంది? మీ 60 ఏళ్లలో మీరు ఎందుకు చేయలేరు? అన్ని లైన్లు కలిపి 4,89,000 కిలోమీటర్స్ ఉంటే 2024 నాటికి 6,53,000 కిలోమీటర్లకు చేర్చిండు కేసీఆర్ గారు. ఇది కేసీఆర్ చేసిన పని. పర్ క్యాపిటల్ కన్జంప్షన్ 1,196 కిలోవాట్లు ఉంటే 2024 నాటికి 2,349 కిలోవాట్లకు చేరింది. చూడండి, కన్జంప్షన్ కూడా పెరిగింది. అగ్రికల్చర్ కన్జ్యూమర్ 19 లక్షలు ఉంటే అగ్రికల్చర్ కన్జ్యూమర్ 19 లక్షలు ఉంటే నేడు 28 లక్షలకు చేరింది. తర్వాత పీటీఆర్లు 3,272 ఉంటే నేడు 5,712కు చేరింది. డిటిఆర్లు 4,67,000 ఉంటే నేడు 8,76,000కు చేరింది. చూడండి మిత్రులారా, ఎంత తేడా ఉంది. 60 ఏళ్లలో కరెంటు మీద ఏదో అవినీతి జరిగితే బరాబర్ వాళ్ళను మీ ప్రభుత్వం ఉంది, బరాబర్ బయటికి గుంజండి, జల్లేయండి. కానీ బట్ట కాల్చి మీన పడేయడం అన్నది మానుకోండి. 8 నెలలు అయింది. కేసీఆర్ గారు కాదు, కరెంటు సాధించింది చంద్రబాబు నాయుడు గారు అని మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తున్నాడు. ఎంత దరిద్రమైన పదం అది. చంద్రబాబు నాయుడు మొన్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన కంటే ముందు ఒక రోజు ఏం చెప్పిండు? 6 మండలాలు గుంజుకుంటే 6 మండలాలు మాకు ఇస్తేనే నేను 2014లో ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేస్తానని నరేంద్ర మోడీకి కండిషన్ పెడితే అప్పుడు 6 మండలాలను ఇక్కడ కలిపితేనే ప్రమాణ స్వీకారం చేసినని చెప్పిన వ్యక్తికి ఈరోజు మన తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నాం. కరెంటు అప్పుడే సాధించిండ్రు. హైదరాబాద్లో కేసీఆర్ గారి కంటే ముందే అంటే ఇది కదా వాస్తవాలు. సబ్ స్టేషన్లు ఇప్పుడు ఎన్ని ఉండే అప్పుడే నేను ఇది కదా వాస్తవాలు. ఇది రికార్డు తప్ప? మీ ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, చెక్ చేయండి ఇది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు అన్ని రకాల మోసం, దగా, కుట్రలు. తెలంగాణ ప్రకటించిన నాడే రాజీనామాల పర్వం మొదలుపెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అట్లాంటి చంద్రబాబు నాయుడిని మీరు తలకెత్తుకోవడం సబబు కాదు. తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడు. ఇంకొకసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పదం అసెంబ్లీలో ఉచ్చరించడానికి ఆస్కారం లేదు. తర్వాత జైపాల్ రెడ్డి గారు కోసం కొత్తగా ఎత్తుకున్నవాటి పల్లవి జైపాల్ రెడ్డి గారి కోసం. జైపాల్ రెడ్డి గారు తెలంగాణకి ఏం చేసిండో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఉద్యమం ఇక్కడ జరుగుతుంటే కేంద్ర మంత్రి పదవి తీసుకొని అక్కడ ఏం చేసిండో ప్రజలకు తెలుసు. 1,200 మంది బలిదానాలకి కారణం కేవలం జైపాల్ రెడ్డి కనుక కరెక్ట్ అక్కడ సెంట్రల్లో వ్యవహరించుంటే 1,200 మంది బలిదానాలు కాకుండా తెలంగాణలో. దానికి బకాసురుడు అని చెప్తున్నాను నేను. తెలంగాణ అమరవీరుల బకాసురుడు జైపాల్ రెడ్డి. అతన్ని ఇప్పుడు మీ మామ అని చెప్పేసి ఇప్పుడు అతని భుజాన్ని ఎత్తుకొని తిరుగు. ఏమైంది? ప్రభుత్వం వస్తే మళ్ళీ మార్పులు చేర్పులు వస్తాయి. కాబట్టి ఇది వాస్తవాలు, కరెంటు పైన వాస్తవాలు మిత్రులారా. పునర్విభజన చట్టంలో 53% ఇవ్వాలని ఉంది మనకు. ఆ రోజు చంద్రబాబు నాయుడు మనకు ఎంత శాతం ఇచ్చిండు? కరెంటు లేక 10 ఎకరాల 20 ఎకరాల పొలం ఉన్న వ్యక్తి వలసలు పోయినరు. ఇప్పుడు వలసలు ఆగిపోయినాయి కదా తెలంగాణలో. ఇది మిత్రులారా ఈరోజు కరెంటు పైన అంశం. వాస్తవాలు నాడు 2014 కంటే ముందు 2024 కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజాలు, అబద్ధాలు, వాస్తవాలు. మిత్రులారా ఇది ఈరోజు అంశం. నమస్తే, నేను మీ మల్లేపల్లి నరసింహుడు.